హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం చూడబోయేది అందరికీ పనికొచ్చే టిప్పేనండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, మన ఇంట్లో ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా. ఈ బ్యాగ్స్ అనేవి ఎక్కువగా ఫంక్షన్స్లో గిఫ్ట్స్ అది పెట్టడానికి యూజ్ చేస్తాం కదండి. ఇవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి. ఎలాంటి బరువులు కూడా ఈ కవర్లో మనం క్యారీ చేయలేమండి. అందుకే ఈ క్లాత్ బ్యాగ్స్ని మనం పెద్దగా యూజ్ చేయమండి. తెచ్చేసి అలా మూలన పడేస్తూ ఉంటాము. కానీ ఈ కవర్ని మనం ఈరోజు మంచిగా ఉపయోగించుకోబోతున్నామండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ బ్యాగ్ ఉన్న హ్యాండిల్స్ రెండు ఇలా కట్ చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత చూడండి, రెండు సైడ్స్ కూడా ఇలా కట్ చేసి ఓపెన్ చేయాలండి. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చేయని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా రెండు సైడ్స్ కట్ చేసిన తర్వాత చూడండి, అడుగు భాగాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా మూడు వైపులా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉన్నా కూడా ఇలా కట్ చేసుకుని అన్ని వైపులా సమానంగా చూసుకోవాలి. చూడండి, మనకి ఇలా రెండు పీసులుగా వచ్చేస్తుంది. ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసేయాలండి. ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒకవైపున నేను ఇలా పిన్ మెషిన్తో పిన్నులు కొడుతున్నాను. ఫస్ట్ మనం పిన్నులు కొట్టేటప్పుడు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసిన దగ్గర కనుక కొట్టామంటే కవర్ అనేది ఇక అటు ఇటు జరగకుండా ఉంటుందండి. ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి. మనం ఇక్కడ తయారు చేస్తుంది ఒక చిన్న సైజు బ్యాగ్ అండి. ఆ బ్యాగు ఇంకొంచెం అందంగా ఉండడానికి నా దగ్గర కొద్దిగా లేస్ ఉందండి. ఆ లేస్ని ఇలా నేను బోర్డర్ లాగా కవర్కి ఇలా బోర్డర్ లాగా వేస్తున్నాను. బయట ప్రత్యేకంగా ఏమీ కొనకుండా ఇలాంటి లేస్లు ఏవైనా ఉంటే వేయొచ్చండి. లేదంటే అలాగే ప్లెయిన్గా చేసినా సరే బాగానే ఉంటుంది. నేను ఇక్కడ అన్ని లేయర్స్ కలిపి పిన్నులు కొడుతున్నాను. చాలా ఈజీ అండి, చాలా చక్కగా కూడా ఉంటుంది. అన్ని వైపులా లేస్ వేసానండి. చూసారుగా ఎంత అందంగా ఉందో. దీనికి ఇప్పుడు మనం హ్యాండిల్స్ ఇందాక కట్ చేసాం కదండి, వాటిని కూడా అటాచ్ చేసేద్దాం. బ్యాగ్ చూసారుగా క్యూట్గా ఎంత బాగుందో. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. మీరు కావాలంటే ఈ బ్యాగ్కి ఇంకా జిప్స్ కూడా వేయొచ్చండి. లేదంటే ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదా, వాటినైనా కుట్టచ్చు. ఈ బ్యాగ్లో మనం ఇప్పుడు చూడండి, బ్యాంక్ పాస్బుక్స్ అయినా, ఆధార్ కార్డ్స్ అని, మనం ఇంకా ఇంట్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు అవి కొన్నప్పుడు మాన్యువల్ బుక్స్ వస్తాయి కదండి, అలాంటి ఇంపార్టెంట్ బుక్స్ అయినా సరే చక్కగా మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి బుక్స్ అన్నిటికీ కూడా ఈ బ్యాగ్ చాలా బాగుంది కదండి. మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తడుముకోకుండా, వెతుక్కునే పని లేకుండా చక్కగా తీసివ్వచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.